మా అమ్మవారైతే మా మమ్మీ అయితే చిన్నప్పటి నుంచి పెద్దమ్మ తల్లిని చాలా మొక్కుతుందండి. ఇక్కడ అమ్మవారి పల్లకిని కూడా పూలతో అందంగా అలంకరించారు. ఇక్కడ కుంకుమార్చన చేయడానికి, పూజలు చేసుకోవడానికి ఇక్కడ అమ్మవారిని ప్రత్యేక పూజలు ఇక్కడ జరుగుతాయండి. చాలా ప్రసిద్ధి చెందిందండి ఈ అమ్మవారు. చాలామంది నమ్మకంతో పూజలు అయితే చేస్తారు. కొబ్బరికాయలు కొట్టడం, వడిబియ్యం మరియు మొక్కులను చెల్లించుకోవడం, ముడుపులను కట్టడం ఇక్కడ చాలా ప్రసిద్ధి అండి. చాలా బాగుంటుంది. బయట నుంచి వ్యూ అండి. ఇక్కడ ఏదైనా కోరికని మనసులో తలుచుకొని ఒక కొబ్బరికాయని, కుంకుమ, పసుపు అన్నీ వేసి ఇక్కడ ముడుపు అయితే కట్టాలండి. మనం అనుకున్న కోరిక నెరవేరితే ఆ ముడుపునైతే విప్పేయాలి. ఇక్కడ గాజులను కూడా అలాగే మొక్కేసి గాజులను కూడా కడతారండి. తర్వాత మనం అనుకున్నవి జరిగితే అమ్మవారి ఆశీర్వాదం అందరికీ కలుగుతుందండి. అమ్మవారిని అయితే ఒకసారి దర్శించుకోండి ఫ్రెండ్స్. అమ్మవారు చాలా మహిమ గలది. అందరికీ మంచి చేయాలని నేనైతే కోరుకుంటున్నానండి. మనస్ఫూర్తిగా యూట్యూబ్ ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్కి ఆ పెద్దమ్మ తల్లి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ అన్ని కూరగాయలతోని ఇక్కడ అలంకరించారండి. బిన్నీస్, గాజర్ మరియు క్యాప్సికమ్, ఇంకా అన్ని రకాల చిక్కుడుకాయ, అదేంటి ఉల్లి పొరక, చాలా బాగా డెకరేషన్ అయితే చేశారండి. చూడ్డానికి మనకి 2 కళ్ళు కూడా సరిపోవట్లేవు. ఇలా పూలతో కూడా చాలా బాగా డెకరేషన్ అయితే చేశారండి. చూడండి, క్యాప్సికమ్, ఇంకా క్యాబేజ్, కాలీఫ్లవర్ అన్ని రకాలుగా ఇలా డెకరేషన్ చేశారు. ఇక్కడ కూడా అమ్మవారి యజ్ఞం చేయడానికి ఇక్కడ చేస్తారండి. ఇక్కడ కూడా పూజలు చేసుకొని బోనాలు అవన్నీ సమర్పించుకుంటారు. మనం మనసులో ఏదైనా కోరికను తలుచుకొని ఇక్కడ కాయిన్ నిలబడితే అది మనం అనుకున్నది నెరవేరుస్తుందని అంటారండి. భక్తుల నమ్మిక. మా మమ్మీ అయితే ఫస్ట్ టైం పెట్టినప్పుడు తను ఏం కోరుకుందో అదైతే కాయిన్ నిలబడింది. నెక్స్ట్ టైం అనుకున్నది, ఆమె గట్టిగా ఏమనుకుందో అదైతే నెక్స్ట్ టైం నిలబడలేదు. ట్రై చేసింది. ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వచ్చినప్పుడు కాయిన్ అయితే నిలబెడుతుంది. ఎవ్రీ ఇయర్ నిలబడుతుందండి. చాలామంది ఇక్కడ నమ్మకంతో పూజలు అయితే చేస్తారు ఫ్రెండ్స్. అందరికీ ఆ తల్లి ఆశీర్వాదం ఉండాలని మరొకసారి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా చాలా మంచి అనుభూతిని అయితే ఇచ్చిందండి ఈ టెంపుల్ వెళ్ళడం వల్ల, దర్శించుకోవడం వల్ల. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కూడా మంచిగా అనిపించిందని అయితే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.